ప్రభు నామనకు గంత కలుగును గాక. కీర్తనలు 121 4వ వాక్యం మనం చదువుకుంటున్నాము. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. మనకందరికీ చాలా ఇష్టమైన వాక్యం ఇది. ఎందుకంటే మన దేవుడు కునుకక నిద్రపోక మనల్ని కాపాడుతున్నాడులే, మనం చక్కగా నిద్రపోవచ్చని మనం అనుకుంటాం. నిద్రపోతున్నాం కూడా ఎటువంటి భయం లేకుండా తలుపులు గడియేసుకుంటాము, బందోబస్తు చేసుకుంటాము, పండుకుంటాము. కానీ ప్రియమైనటువంటి దేవుళ్ళారా, ఈ లోక సంబంధమైన శత్రువుల నుంచి అయితే విడుదల పొందుకుంటామేమో కానీ మరణం అనే శత్రువు వస్తే మనం దానిలో నుంచి తప్పించుకోలేము. కానీ దావీదు భక్తుని యొక్క యాత్రా కీర్తన అని మనం చూస్తున్నాం. తన జీవితం అంతా కూడా తరమపడుట అనేటటువంటి అనుభవంతో ఎంతో బాధపడుతున్నట్టు చూస్తున్నాం. మొదట సౌలు రాజు చేత తరంపడ్డాడు. రెండవదిగా కుమారుడైన అబ్షాలోము అతను తరమలేదు కానీ ఇతను పారిపోయాడు. అడవుల్లో, కొండల్లో, లోయల్లో నివసిస్తున్నటువంటి సమయంలో మరి శత్రువు అనుదినం ఆయన్ని తరుముచున్నప్పటికీ ఆయన యెహోవా దేవుణ్ణి ఆశ్రయించాడు. అందుకని ఆయన చెప్పగలుగుతున్నాడు, ఆయన కొనుకక నన్ను కాపాడుతున్నాడని. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వాక్యంలో మనం చూసినప్పుడు దేవుడు చెప్తున్నాడు, చూరుము, నా అరిచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి యెషయా గ్రంథం 27వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 3-5 వాక్యాల్లో ఒక ద్రాక్ష తోటను గురించి దేవుడు చెప్తున్నట్టుగా నా ప్రియమైనటువంటి ద్రాక్ష తోట అంటున్నాడు. యెహోవా అను నేను దానిని ఏం చేస్తున్నాను, కాపుగా ఇచ్చున్నాను. ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవరినో దాని మీదకి రాకుండా ఉండనట్టు దివారాత్రం దానిని కాపాడుచున్నాను. నా యందు క్రోధం లేదు. గొచ్చెపొదులను బలురక్కసి చెట్లను ఒకవేళ ఉండిన ఎడల యుద్ధం చేయువాని వలె నేను దాని మీదికి వడిగా చొచ్చి తప్పక వాటిని కాల్చివేయను. ఇలా జరగకుండా ఉండినట్టుగా మీరు నన్ను ఆశ్రయించవలేను. వారు నాతో సమాధాన పడవలేను అని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ తోట అంటే ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము అని చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుళ్ళారా, దేవుడు మనల్ని ఎంతో జాగ్రత్తగా కాపాడాలంటే మీరు నన్ను ఆశ్రయించవలేను, నాతో సమాధాన పడవలేను అని చెప్తున్నాడు. మన ఇష్టానుసారంగా జీవించేదేవా నన్ను కాపాడమంటే దేవుడు కాపాడడు. ఆయన వాక్యానుసారం మన జీవితం కలిగి జీవిస్తే దేవుడు తప్పకుండా మనల్ని కాపాడుతాడు. ఇందుని గురించి ధర్మశాస్త్రంలో కూడా మోషే ద్వారా చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, ద్వితీయోపదేశకాండ 6వ అధ్యాయం 4-9 వరకు మనం చూస్తే, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అతిథుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలేను. నేడు నేను ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలేను. నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఎండ కూర్చుండినప్పుడును, త్రోవన నడుచున్నప్పుడును, పండుకొనినప్పుడు, లేచినప్పుడును వాటిని గూర్చి నువ్వు మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలేను. అవి నీ కనుల నడుమున బాసికం వలె ఉండవలేను. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని రాసుకొనవలేను అని ఖచ్చితంగా సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా మనం కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు దేవుని ధ్యానించగలుగుతున్నామా? ఆయన మాటలు మాట్లాడుకోగలుగుతున్నామా? మరి ప్రతి ఇంటిలోనూ తమ బిడ్డలకు వాటిని నేర్పిస్తున్నామా? ఏంటి మన ఆత్మీయ పరిస్థితి అనేది మనం పరిశోధించుకోవాలి. చెప్పుకోవటానికైతే మనకిష్టం. ఏమని చెప్పుకుంటాం? ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు, నా దేవుడు నాకు తోడుగుంటాడు అని అంటున్నాడు. అయితే దేవుడు తన ద్రాక్ష తోటతో కూడా ఏమని అంటున్నాడు? వారు నాతో సమాధాన పడవలను, వారు నన్ను ఆశ్రయించవలేను అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుళ్ళారా, దేవుని ఆశ్రయించి దేవునితో సమాధానంగా ఉండి దేవుడు ఇచ్చేటటువంటి ఆ సంరక్షణ దివారాత్రులు కొనుకక నిద్రపోక మనల్ని కాపాడేటటువంటి ఆ సంరక్షణలో మనం కొనసాగినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో, ఎవరైతే నీ వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తూ చెప్పుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఆనందిస్తూ జీవిస్తామో, బిడ్డలకు నేర్పిస్తామో, వారి పట్ల మీ కృప అధికంగా ఉంది. అరచేతిలో చెక్కున్నట్టు నువ్వు జాగ్రత్తగా భద్రతగా కాపాడుతానని వాగ్దానం చేసినందుకు స్తుతి స్తోత్రం చెల్లించుకొని నీ కృపను మాలో ఉంచమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.